సూర్యోదయం ఎంత వాస్తవమో చంద్రగిరిలో పులివర్తి నాని విషయం కూడా అంతే తథ్యమని సురేష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్దరామాపురం పంచాయతీలోని పెద్దరామాపురం ఎస్టీ కాలనీ, గాదేవారి ఇండ్లు, ఇప్పకల్వ, చిగరపల్లి, వెంకటరామాపురం, హరిజనవాడ, శాఖమూరి వారి ఇల్లు, ఎల్లంపల్లి, యనమలవారిపల్లి, హరిజనవాడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి ధనలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కనుమూరి సురేష్ చౌదరి మాట్లాడుతూ, రేపటి సూర్యోదయం ఎంత వాస్తవమో చంద్రగిరిలో పులివర్తి నాని విజయం కూడా అంతే తథ్యమని అన్నారు. గత 20 రోజులుగా మండలంలో నాని సోదరి ధనలక్ష్మి 16 పంచాయతీల్లో టీడీపీ ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేసుకొని పెద్దరామాపురం పంచాయతీలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా మహిళలు, యువత సాగర స్వాగతం పలికి హారతులు ఇస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో పులివర్తి నాని విజయం సాధిస్తారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో పులివర్తి నానికి ఓటు వేసి టీడీపీ పార్టీని ఆదరించాలని కోరారు ధనలక్ష్మి. సుమారు 20 రోజుల నుంచి మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గారి సోదరి శ్రీమతి ధనలక్ష్మి అక్క గారు 20 రోజుల నుంచి సుమారు 16 పంచాయతీలు పూర్తి చేసుకొని ఈరోజు 17వ పంచాయతీలో పెద్దరామాపురం పంచాయతీలో తిరుగుతూ ఉన్నాము. ఈ 20 రోజులుగా చాలా పంచాయతీలు వైసీపీ కంచుకోటల లాంటి గ్రామాల్లో కూడా తిరిగితే ప్రతి ఒక్కరూ కూడా ఆమెకి, ముఖ్యంగా ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలు, యువత వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఆమెకి ఘన స్వాగతం పలికి ఈ దఫా ఎన్నికల్లో మేము ఖచ్చితంగా నాని గారికి ఓటేసి గెలిపిస్తాము, పోయిన సంవత్సరం పొరపాటు చేశాము, ఈ సంవత్సరం మీ తమ్ముడిని మేము గెలిపిస్తామమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అక్కగారికి మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పొత్తులో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో నాని అన్న దృష్ట్యా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో, జనసేన పార్టీతో పొత్తుతో రాష్ట్రం బాగుపడాలా, ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని, ఈ యొక్క మూర్ఖుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీల ఓటు చీలకుండా అత్యధిక మెజార్టీతో రేపు అసెంబ్లీలో సుమారు 160 స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ సంయుక్తంగా గెలిచి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి భాగవతాలు కావచ్చు, ఈ యొక్క ప్రజా కంటక పాలన ఎక్కడ కూడాను రాష్ట్రంలో భారతదేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది, ఈ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి రాజ్యాంగం అమల్లో ఉంది. ఏమిరా అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓట్లు ఉన్నటువంటి బూతుల్లో గత 4-5 ఎలక్షన్లలో ఏదైతే ఈవీఎంలలో వచ్చినప్పుడు ఏమిటంటే బూత్ వైజు కౌంటింగ్ తెలుస్తుంది, నెంబర్స్ ఎక్కడ ఏ బూత్లో ఎక్కువ తెలుగుదేశంకి వచ్చినాయి, వైసీపీకి వచ్చినాయి. తెలుగుదేశంకి వచ్చినటువంటి బూతుల్లో ఏమిటంటే తీసుకొని పోయి ఆ యొక్క గ్రామాలకు సంబంధం లేకుండా సుమారు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం. అంతేకాకుండా ఆయన మాత్రం ఎక్కడైనా ప్రతి గ్రామంలోనూ ఫ్లెక్సీలు పెట్టుకోవచ్చు. అదే తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ పోస్టర్లు పెట్టిన వాళ్ళవి వాలంటీర్ల ద్వారా, సెక్రటరీల ద్వారా పంపించి చింపించడం జరుగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజులు రాజ్యాలన్నీ చూసాను, ఈరోజు కనుమరుగైపోయారు. నీకు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాలు చంద్రగిరి నియోజకవర్గాన్ని పరిపాలించేటువంటి అవకాశం ఇచ్చారు. నువ్వు మంచి పనులు చేసి ప్రత్యర్థులు, ప్రతిపక్షాల హృదయాలు కూడా గెలుచుకోవాలనే కానీ నువ్వు రూపాయి అభివృద్ధి చేసి 100 రూపాయలు బిల్డప్ చేసుకుంటూ ప్రతిపక్షాలను అణగదొక్కాలని, ప్రతిపక్షాల గొంతు నొక్కాలంటే మాత్రం ప్రజలు నీకు రేపు ప్రజా కోర్టులో తప్పకుండా శిక్షిస్తారు. నువ్వు ఇక్కడ ముందుగానే ఓటమిని పసిగట్టి పాపం మేకపోతుని గంగమ్మ దగ్గరికి బలి తీసుకొని వచ్చినట్టు
మీ కుమారుణ్ణి నువ్వు పెట్టి ఇక్కడ ప్రజలకు సమాధానం చెప్పలేక ఒంగోలుకు పారిపోయినావు అని చెప్పి కూడా మేము ఈ ప్రెస్ మీట్ పరంగా మీకు తెలియజేస్తున్నాము. రేపు ఉదయం సూర్యోదయం ఎంత నిజమో రేపు ఎన్నికల్లో నాని అన్న గారి విజయం కూడా అంతే తథ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.